నమస్కారం అందరికీ. ఇవాళ మనం అత్యంత ఆసక్తికరమైన ఆలోచింపచేసే విషయంపై మాట్లాడుకోబోతున్నాం. అమెరికా నుంచి కొన్ని వందల మంది విద్యార్థులు ఉద్యోగులను సైనిక విమానాల్లో భారత్కు తరలిస్తున్నారు. సాధారణ కమర్షియల్ ఫ్లైట్లు కాకుండా మిలిటరీ ట్రైనింగ్ చేయించడం వెనుక అసలు కారణం ఏంటి? ఇది భారతీయులకు మంచిదా, కొత్త సమస్యలు చూడబోతున్నామా? ఈ అంశంపై లోతుగా చర్చిద్దాం. ఈ వార్త ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఎప్పుడైనా జరిగిందా? కోవిడ్ సమయంలో మనం చూసాం, ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో లక్షలాది మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మిలిటరీ ఫ్లైట్ ఎందుకు, సాధారణ కమర్షియల్ విమానాల్లో తరలించడం ఎందుకు జరగడం లేదు? విశ్లేషకుల మాటల్లో ఇది సాధారణంగా భద్రతా కారణాలతో లేదా అత్యవసర పరిస్థితుల్లోనే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదో గడ్డు పరిస్థితి ఉంది. మరి అదేంటి? ఇప్పుడు అందరం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అమెరికా ఎందుకు భారతీయులని పంపిస్తోంది? ఆర్థిక మాంద్య ప్రభావమా? అమెరికాలో ఇటీవల కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. హై స్కిల్ వర్కర్స్ అయినా సరే వీసా స్టేటస్ క్లియర్ కాకుంటే తిరిగి వెళ్లాల్సిందే. H1B వీసా హోల్డర్ల పరిస్థితి ఏమిటి? ఉద్యోగం పోయిందంటే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం లేకపోతే అమెరికా వీడాల్సిందే. కొంతమంది ఉద్యోగులు కొత్త అవకాశాలు దొరక్క అనివార్యంగా స్వదేశానికి తిరిగి పోవాల్సే వస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ పై ప్రభావం. చాలా మంది విద్యార్థులు భారీ రుణాలు తీసుకొని అమెరికాలో చదువుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొంతమంది చదువు మధ్యలోనే వదిలేసి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇదంతా చూస్తుంటే కేవలం ఒక సాధారణ షిఫ్టింగ్ అనుకోవడం తప్పే. ఇది ఉద్యోగుల భవిష్యత్తుపై, విద్యార్థుల కళలపై పెద్ద ప్రభావం చూపే ఘటన. సైనిక విమానం ద్వారా పంపించడంలో ఏమున్నది? ఇది నిజంగా భద్రతా చర్యనా లేక మరో మిషన్ వెనుక ఏదైనా కారణం ఉందా? సైనిక విమానాల ఉపయోగం సాధారణంగా యుద్ధ సమయంలో, అత్యవసర సహాయక చర్యల్లో, ప్రత్యేక రక్షణ అవసరమైన సందర్భాల్లో మాత్రమే. మరి ఇప్పుడు అమెరికా భారతీయులను సైనిక విమానాల్లో తరలించడం వెనుక అసలు కారణం ఏమిటి? ఇది ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రభుత్వం సాయం చేస్తున్నట్లు అనిపించవచ్చు, కానీ ఇది ఒక విధంగా అమెరికా నుండి భారతీయులను తరలించే ప్రణాళిక చర్యలా అనిపిస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ దీనిపై ఎలా స్పందిస్తోంది? భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దీని గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు, కానీ ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టిలో ఉంది. ఈ నిర్ణయం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయా? అవును, కొన్ని ఉన్నాయి. సురక్షిత ప్రయాణం. మిలిటరీ ఫ్లైట్ లో కఠినమైన భద్రతా నియమాలు ఉంటాయి. సెక్యూరిటీ సమస్యలు లేవు. కొంతమందికి ఇది భారత్ లో ఉద్యోగ అవకాశాలను వెతకడానికి ఒక అవకాశం కావచ్చు. అమెరికాలో ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడడం కన్నా ఇండియాలో కొత్తగా ప్రయత్నించడం మంచిదని కొందరు భావిస్తున్నారు. భవిష్యత్తుపై అనిశ్చితి. ఎవరికి ముందుగా సమాచారం లేకుండా ఇలా తరలించడం వల్ల భవిష్యత్తుపై అనేక సందేహాలు వస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లోనే అమెరికాని వదిలిపెట్టారు. కొంతమంది స్టూడెంట్స్ విద్యాభ్యాసానికి తీసుకున్న రుణాలను ఎలా చెల్లించాలి? వారు తిరిగి చదువు కొనసాగించగలరా? భారత ప్రభుత్వం తక్షణమే ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ అంశాలను కల్పించాలి. లేదంటే ఇది విద్యార్థుల జీవితాలను మార్చివేయగల ఒక పెద్ద సమస్యగా మారదు. ఇదంతా చూస్తే ఇది కొంతమందికి తప్పనిసరి పరిష్కారం కావచ్చు, మరింత మందికి తీవ్రంగా ప్రభావం చూపే నిర్ణయం కావచ్చు. మీ అభిప్రాయం? ఇది నిజంగా భద్రతా చర్యనా లేక ఇండియన్ ఉద్యోగులను అమెరికా నుంచి బయటికి పంపే సరికొత్త ప్రయత్నమా? మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఏం చేస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ ట్రాఫిక్ పై మరింత లోతుగా చర్చించాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి.